ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ టారిఫ్ల అంశంపై ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వా రంగంలో సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఆక్వాను తిరిగి గాడిన పట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అచ్చెన్నాయుడు తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్వా రంగం ఈ మధ్య కాలంలో అమెరికా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆక్వా రంగం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆక్వా రంగానికి ముఖ్యంగా 4 వ్యవస్థలు ఆధారపడుతున్నాయి. ఇటువంటి సంక్షోభ సమయంలో 4 వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే ఈ రంగం ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని ఈరోజు డిస్కషన్లో చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలని, ఎప్పుడైతే అమెరికా డెసిషన్ తీసుకుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం, మంత్రి గారితో స్వయంగా మాట్లాడడం మీ అందరికి కూడా తెలుసు. చాలా రంగాల మీద ఈ ప్రభావం పడి ఉంది. మనం ఈ రంగాన్ని నిలబెట్టాలనేదే ఈరోజు. సుంకాల వల్ల ఎవరికి నష్టం లేకుండా పరస్పర సహకారంతో ముందుకు వెళ్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రొయ్యల వినియోగం పెంచేలా చేస్తే ఎగుమతులపై ఆధారపడాల్సిన అవసరం రాదన్నారు. రొయ్యలు తీసుకోవడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుందని, తద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. ఆర్మీ మెనూలో సైతం రొయ్యని చేర్చే విషయంపై కేంద్రం కలిసి చర్చిస్తామన్నారు. సుంకం విధించారు. ఆ సుంకం అక్కడ కన్జ్యూమర్స్ కూడా కొంత భారం వహిస్తారు. ఇమ్మీడియట్గా రైతులు ఎవరూ కూడా ఏమాత్రం కంగారు పడవలసిన అవసరం లేదు. ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా ఎవరైనా జబ్బు చేసినా, ఇది ఆక్వా చెరువులకి వైరస్ లాంటిది వచ్చినా కూడా ఎటువంటి ప్యానిక్ లేకుండా ఆ ప్రొడ్యూస్ని ముందు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతు అన్నవాడు నష్టపోడు, ఇండస్ట్రీ ఆగదు, పరిశ్రమ యథావిధిగా జరుగుతూ ఒక వారం రోజులకి ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఈలోపు ఇష్యూస్ అన్నీ కూడా కొంతవరకు ముందు కంగారులో మనం తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి. ఆ డస్ట్ సెటిల్ అయిన తర్వాత డెఫినెట్గా కొంత ఈ మధ్యన సోయాబీన్ రేట్లు తగ్గినాయి కాబట్టి ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళ లాభాన్ని కొంత తగ్గించుకుని రైతులు కూడా ప్రతి ఒక్క రైతును కూటమి సర్కార్ ఆదుకుంటుందని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఆక్వా సదస్సులు నిర్వహించిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆక్వా రంగానికి చెందిన నిపుణులు, ఆక్వా రంగానికి చెందిన ఏపీకి చెందిన మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్క రైతుని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏ రైతును కూడా వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు నెక్స్ట్ రేపటి నుంచి రైతు సదస్సులు పెట్టమన్నారు. అన్ని ఆక్వా రంగాల్లో రైతు సదస్సులు పెట్టాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆక్వా రైతుల్ని ఆదుకోవడం మా బాధ్యత. ఆ బాధ్యత మేము